మంచిర్యాల మున్సిపాలిటీలో శానిటేషన్ వర్క్లో పనిచేస్తున్న మాడుగుల నవీన్ అనే వ్యక్తి ఆత్మహత్య యత్నం చేశాడు. మున్సిపల్ కార్మికుల దగ్గర పనిలో పెట్టిస్తామంటూ 8 మంది కార్మికుల దగ్గర వసూలు చేశాడు. వారి దగ్గర నుంచి 4 లక్షల రూపాయలు వసూలు చేసి మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల అధ్యక్షుడు 5వ వార్డ్ కౌన్సిలర్ సుధామల హరికృష్ణకు డబ్బులు ఇచ్చాడు. అయితే నవీన్ను బాధితులు నిలదీయడంతో అతడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దాంతో విషయం తెలుసుకున్న మున్సిపల్ శానిటేషన్ కార్మికులు విధులు బహిష్కరించారు. ఈరోజు నాతో ఉంటున్న వాళ్ళకు కూడా అతను బెదిరించి అతను ఎందుకు సపోర్ట్ చేస్తున్నారని అంటున్నాడు. కావున నా చావుకు పూర్తి బాధ్యత మొత్తం సుధామల హరికృష్ణదేనని నేను ఈ వీడియోలన్నీ అప్లోడ్ చేసినాక ఇంకో 24 గంటల్లో నేను సూసైడ్ చేసుకుంటానని చెప్తున్నాను. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. ఓకే మాధురి, ఏదైతే మంచిర్యాల మున్సిపాలిటీలో పనిచేస్తున్న వంటి శానిటైజర్ వర్కర్ ఈ నవీన్ అయితే ఈ రోజు ఉదయం ఆత్మహత్యకైతే పాల్పడ్డాడు. మంచిర్యాల మున్సిపాలిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల దగ్గర నుంచి అయితే వారసత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పడంతో అయితే సుమారు 4 లక్షల రూపాయలు అయితే కాంట్రాక్ట్ కార్మికుల సంఘం అధ్యక్షుడు అయినటువంటి మున్సిపల్ కౌన్సిలర్ హరికృష్ణ చెప్పడంతో నవీన్ కు వారి వద్ద నుంచి అయితే నవీన్ డబ్బులు అయితే వసూలు చేసి హరికృష్ణకి అయితే ఇప్పించడం అయితే జరిగింది. అయితే పలుమార్లు ఏదైతే ఈ నవీన్ కాంట్రాక్ట్ కార్మికులను అయితే మాకు ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయని నవీన్ కు అడగడంతో అయితే నవీన్ హరికృష్ణను అడగగా నీకు ఇచ్చేది ఏం లేదు అంటూ అతనిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి తనపై దురుసుగా ప్రవర్తించినట్టయితే నవీన్ మనస్తాపానికి అయితే గురి అయి ఈ రోజు ఉదయం అతను సెల్ఫీ వీడియోతో తీసి అయితే ఆత్మహత్యకైతే పాల్పడ్డాడు. ఈ సెల్ఫీ వీడియో తీసుకోవడం వల్ల అయితే కాంట్రాక్ట్ కార్మికులకు అందరికీ పంపించడం జరిగింది. అతను అనారోగ్య పాలన కావడానికి అయితే హరికృష్ణనే కారణమని, ఇటు అతను ఆత్మహత్య చేసుకోవడానికి కూడా హరికృష్ణనే కారణమని అయితే ఇటు మున్సిపల్ కార్మికులు అయితే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. అతని పరిస్థితి అయితే విషమించడంతో అయితే ఇటు ప్రభుత్వ మున్సిపాలిటీ ఆసుపత్రికి అయితే తరలించారు. ఇప్పుడు ఏది ఏమైనా కానీ హరికృష్ణ పైన చర్యలు తీసుకోవాలని అయితే ఇటు కాంట్రాక్ట్ కార్మికులు శానిటైజర్ వర్కర్లు కానీ ఇటు కాంట్రాక్ట్ కార్మికులు అయితే ఇటు విధుల నుంచి అయితే ఈ రోజు బహిష్కరించారు. ముఖ్యంగా ఇటు నవీన్ పరిస్థితి అయితే విషమించడం అయితే జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. ఏది ఏమైనా హరికృష్ణ వారికి డబ్బులు ఇప్పియాలని అయితే వారు డిమాండ్ చేస్తున్నారు. దీనిపైన అయితే కేసు విచారణ చేపట్టడానికి అయితే పోలీసులు అయితే సిద్ధంగా ఉన్నారు. హరికృష్ణకు గతంలో కూడా ఇలాగే జరిగిందని, హరికృష్ణ చాలా మంది దగ్గర డబ్బులు తీసుకున్నారని అయితే అక్కడ ఉన్న ప్రజలైతే వాపోతున్నారు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.